సమయమిదే సమయమిదే సంగమ సమయమిదే సీయోనులో చేరుటకు సంగమ సమయమిదే సీయోనులో చేరుటకు సంగమ సమయమిదే చూడుము భూమి మీద పాప చీకటి కమ్మియున్నది చూడుము భూమి మీద పాప చీకటి కమ్మియున్నది జ్యోతి వలె జీవించు జీవవాక్యము పట్టుకొని జ్యోతి వలె జీవించు జీవవాక్యము పట్టుకొని సమయమిదే సమయమిదే సంగమ సమయమిదే సీయోనులో చేరుటకు సంగమ సమయమిదే సీయోనులో చేరుటకు సంగమ సమయమిదే ధూళి దులుపుకొనుము నీ మెడకట్లు విప్పుకొనుము ధూళి దులుపుకొనుము నీ మెడకట్లు విప్పుకొనుము సుందరమైన వస్త్రము వేగం ధరించి సిద్ధపడుము సుందరమైన వస్త్రము వేగం ధరించి సిద్ధపడుము సమయమిదే సమయమిదే సంగమ సమయమిదే సీయోనులో చేరుటకు సంగమ సమయమిదే సీయోనులో చేరుటకు సంగమ సమయమిదే పిలుపుకు తగినట్లుగా నీవు నడుము ప్రభు యేసుతో పిలుపుకు తగినట్లుగా నీవు నడువుము ప్రభు యేసుతో ప్రేమలోనే నిలువుము నిత్య జీవము చేపట్టుము ప్రేమలోనే నిలువుము నిత్య జీవము చేపట్టుము సమయమిదే సమయమిదే సంగమ సమయమిదే సీయోనులో చేరుటకు సంగమ సమయమిదే సీయోనులో చేరుటకు సంగమ సమయమిదే సీయోను రారాజు నిన్ను చూచియే తెంచెదరు సీయోను రారాజు నిన్ను చూచియే తెంచెదరు మహిమగల కిరీటం నీకు ఆయన ఇచ్చెదరు మహిమగల కిరీటం నీకు ఆయన ఇచ్చెదరు సమయమిదే సమయమిదే సంగమ సమయమిదే సీయోనులో చేరుటకు సంగమ సమయమిదే సీయోనులో చేరుటకు సంగమ సమయమిదే 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 సంగమ సమయమిదే సీయోనులో చేరుటకు సంగమ సమయమిదే సీయోనులో చేరుటకు సంగమ సమయమిదే ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన.
శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, నీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ విశ్రాంతి దినమునందు మరి యొక్క పర్యాయము నీ పాద సన్నిధిలో మేము కూడి వచ్చి నీ నామని రీతిగా ఘనపరచటానికి, స్తుతించటానికి నీవిచ్చిన ఈ చక్కని సమయమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, కుటుంబముగా మేము మా గృహమునందు, అలాగే తండ్రి నాయన సంఘ బిడ్డలందరూ కూడా వారి వారి గృహాల్లో కూడుకొని ఈ విశ్రాంతి దినమునందు నిన్ను సేవించే భాగ్యం ఇచ్చారు. స్తోత్రాలు. అలాగే ఈ ఆరాధనను ఆశీర్వాదకరంగా జరిగించి పాటల యందును వాక్య పరిచర్యలో తోడుగా ఉండి నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే ప్రియులు ప్రభువా వీక్షిస్తున్నారో వారందరికీ ఆశీర్వాదకరంగాను మేలుకరంగాను మీరు ఉంచి ఈ యొక్క సమయాన్ని ప్రభువా మీరు మాకు నాయన మరి దయచేసినందుకే నీకు వందనాలు చెల్లిస్తూ ఈ కూడికను ఆశీర్వాదకరంగా జరిగించమని యేసునామమున నడుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు దేవుని బిడలారా, ఈ విశ్రాంతి ఉన్నది ఈ విధంగా మరొకసారి ఈ లైవ్ ద్వారా మిమ్మల్ని అందరిని కలుసుకున్నందుకు ఎంతగానో సంతోషిస్తూ దేవుని స్తుతిస్తూ మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మనము ఈ గడిచిన 6-7 వారాల నుండి ఎవరి గృహాల్లో వారు ఈ విధంగా ఆరాధన చేసుకోవటానికి దేవుడి కృపను అనుగ్రహించారు. ఏది ఏమైనా దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఈ యొక్క సమయాన్ని మనము సద్వినియోగం చేసుకుంటూ వస్తున్నాము. ఈ సమయంలో మరి మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తూ ఈ వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ఈరోజు వాక్యమును యోవేలు గ్రంథమును మనము మొదటి అధ్యాయం మనము ధ్యానం చేద్దాం. ఇటువంటి పరిస్థితులు మనకు తెలుసు. ఈ పరిస్థితులు మనమందరం కూడా ఒక అంధకారమైనటువంటి లోకంలో మనం ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ చూసినా అయోమయం, అస్తవ్యస్తంగా, దిక్కుతోచని పరిస్థితుల్లో ఇటు వ్యక్తులకు కానీ ప్రభుత్వాలకు కానీ ఏమీ అర్థం కాని పరిస్థితి, ఏమీ అర్థం కావటం లేదు ఈ పరిస్థితి. మనమంతా కూడా భయంకరమైనటువంటి ఆపద, విపత్తు గుండా వెళుతున్నాం. అది మనందరికి తెలుసు. అదేమిటంటే ప్రపంచాన్ని మనందరినీ భయపెడుతున్నటువంటి ఈ కోవిడ్-19 కరోనా వైరస్. ఇది మన తరంలోనే కాదు, మన పితరుల తరంలో కూడా ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి మనం చూడలేదు. మరి ఇది ఎంతవరకు వెళుతుందో, ఎలా దారి తీస్తుందో, దీని వలన ఎంతమంది చనిపోతారో ఒక నిశ్శబ్దమైనటువంటి వాతావరణం గుండా మనమందరం కూడా వెళుతున్నాం భయంగా. ఇది ఎప్పుడు అంతమవుతుందో, ఎలా అంతమవుతుందో, ప్రపంచమంతా కూడా ఎలా శాంతిస్తుందో తెలియని పరిస్థితి. ఏది ఏమైనా వీటన్నిటికీ మన దేవుడే పరిష్కారము చూపాలి. మనం అనుకుంటున్నాం ఒక నెల క్రితం మన జీవితం ఎలాగుందో, ఇప్పుడు మన జీవితం ఎలాగుందో మనం ఒకసారి ఆలోచన చేస్తే హృదయం ఎంతో బాధాకరంగా ఉంది. కేవలం చర్చిలో సేవకులుగా ఒక్కడు ఉండి ఆరాధించటం, కుటుంబంలో ఒక్కరుగా ఆరాధించటం,
ఇది వరకు నెల క్రితం అయితే సమాజం అంతా కూడుకుని ఆరాధించేవాళ్ళు సంతోషంగా, ఒకరినొకరు పలకరించుకునేవాళ్ళు, ఒకరినొకరు మరి ఎంతగానో దేవుని సందులో మనము దేవుని స్తుతించేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎవరికి వారి ఒంటరి అయిపోయారు. మనం ఎదురు చూస్తున్నాం ఎంత తొందరగా ఈ లాక్డౌన్ ముగిస్తే మరలా నెల క్రితం, ఈ 40 రోజుల క్రితం ఎలాగైతే ఉందో పరిస్థితి, వాతావరణం ఎలా ఉందో అలాంటి వాతావరణంలోకి మనము మరలా వచ్చేద్దాం అన్నట్టుగా మనం ఎంతగానో ఆశపడుతున్నాం. అది మరి ఎప్పటికీ అలాగున్న జరుగుతుందో మనకు తెలియదు. కానీ 2001 సంవత్సరంలో అమెరికా దేశంలో WTC ఆ వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద బిన్ లాడెన్ గారు ఆయన విమానాలు దాడి చేసి వాటిని కూల్చివేసినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు అందరూ కూడా ఎంతో బాధతో కన్నీటితో అందరూ కూడా దేవాలయాలకు వెళ్ళి చర్చిలకు వెళ్ళి ఏడుస్తూ, దేవా మా దేశం మీద ఉగ్రత తీసేయి, మా దేశం మీద ఉగ్రతను నీవు తీసివేయాలి, మరలా మొదటి స్థితి మాకు ఇవ్వాలి, మా దేశం ఆర్థిక పరిస్థితులు మరలా నీవు చక్కపరచాలని ఒక 7-8 నెలలు చాలా పట్టుదలతో ప్రార్థన చేశారు. చర్చిలన్నీ నిండిపోయాయి. తర్వాత మరలా జాయిగా అవన్నీ కూడా సడలించేసి ఈ రోజుల్లో చూస్తే పట్టుమని ఏ చర్చిలో కూడా 10 మంది కూడా ఉన్న పరిస్థితి కాదు. ఒకవేళ ఈ లాక్డౌన్ ఇప్పుడు లాక్డౌన్లో ప్రతి గృహం ఒక దేవాలయం అయిపోయింది. గృహాల్లోనే దేవాలయంగా కూడుకుంటున్నారు. ఎందుకంటే ఈ విపత్తు వచ్చింది మాకు, దీని నుండి మమ్మల్ని విడిపించు అని ఎంతో విశ్వాసంతో ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు కూడా అలాగే భక్తి పెరిగిపోయింది ప్రపంచమంతా కూడా, మనమే కాదు ప్రపంచమంతా కూడా. మరి ఈ పరిస్థితులన్నీ కూడా ఎప్పటికీ మరి దీనికి అంతమవుతుందో, దీనికి అసలు మనం ఏం చెయ్యాలి? అందరూ కూడా చెబుతున్నారు, వార్తల్లో చెబుతున్నారు, మేధావులు చెబుతున్నారు, ఈ కరోనా ఎప్పటికిలో పోదు, ఒకవేళ గుంపులుగా కూడుకోవటం కుదరదు, వివాహాలు కానీ ఇలాంటి శుభకార్యాలు కానీ జరిగించుకోవటానికి గుంపులుగా ఒక నెల 2 నెలల క్రితం జరిగినట్టుగా అలా జరగటం కూడా కుదరదు అని చెబుతున్నారు. మనిషి దూరంగా ఉండాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి చాలా కాలం వరకు. అలాగనే ఇంకో భయంకరమైనటువంటి విషయం ఏంటంటే ఆర్థిక పరిస్థితి. ప్రతి వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఇప్పుడున్నట్లు ఇదివరకు ఉన్నట్లుగా ఉండదు. ఆర్థిక పరిస్థితి అలాగే భవిష్యత్తులో కూడా చెబుతున్నారు, టీవీల్లో వార్తల్లో చెబుతున్నారు, COVID-20 కూడా రావచ్చు, అది ఇంకా భయంకరంగా ఉంటుంది. జీవరసాయన ఆయుధాలు మనుషులు తయారు చేసుకున్నారు, వాటి యొక్క ఫలమే అంటే చీకటి ప్రపంచ నాయకత్వమే దేవుని విడిచిపెట్టి ఈ విధమైనటువంటి కారణము అని మేధావులు చెబుతున్నారు. చీకటి ప్రపంచ నాయకత్వం అని. దేవుడు వెలుగు, కానీ మనుషులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమిస్తూ దేవుని దూరం చేసుకున్న కారణాన్ని బట్టి ఈ యొక్క ఉపద్రవాలు ఈ విధంగా మరి కలుగుతున్నాయని మరి మేధావులు చెప్పేటువంటి మాట. మనిషికి భయం, ఎంతో భయం, అన్ని రకాలుగా భయపడిపోతున్నాడు మనిషి.
కొందరికి నీడంటే భయం, కొందరికి బల్లంటే భయం, కొందరికి నీళ్ళంటే భయం, కొందరికి రకరకాలుగా. వాళ్ళ భయానికి లిమిట్ లేదు. ఈ భయం కానీ దేవునికి భయపడటం లేదు. దేవునికి భయపడటం లేదు. ప్రభుత్వాలకు అర్థం కావటం లేదు. మరలా ప్రభుత్వం వారు ఒక నిర్ణయ కదా చెప్పారు, మరలా 2 వారాలు పొడిగించామని, 2 వారాలు ఈ లాక్డౌన్ పొడిగించామని. ఈ 2 వారాలు అయిన తర్వాత మరలా మనము ఒకవేళ పాత జీవితాన్ని జీవిద్దాము అనుకుంటే ఇక ముందు కుదరకపోవచ్చు. దీని అంతటికీ పరిష్కారం ఏంటి? ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యోవేలు గ్రంథం 1వ అధ్యాయము మనము చూద్దాం. పెతూయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. యెహోవా వాక్కు 2-3 వచనాలు కూడా చదువుతున్నాను. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఏలాంటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోవు తరము వారికి తెలియచేయుదురు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ యోవేలు గ్రంథం మనకు గొప్ప ఆదరణ ఇస్తుందండి, ఆదరణ ఇస్తుంది. అందుకనే మనం ఈ గ్రంథాన్ని చదువుకున్నాం. ఈ పరిస్థితుల్లో యోవేలు గ్రంథమే, దేవుని వాక్యమే మనల్ని ఆదరించేది, మనలను ధైర్యపరిచేది, బలపరిచేది. కనుక ఈ దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచమంతా కూడా అయోమయంగా ఉంది. నాయకత్వం, నాయకులు ఏంటో తెలియట్లేదు, వారికి ఏమి తెలియట్లేదు. అయితే దేవుని పిల్లలుగా దేవుడిచ్చిన వాక్యాన్ని మనము, వాక్యం ద్వారా మనం ఆదరించబడదాం. ఎందుకంటే దేవుని వాక్యం ముందుగానే చెప్పింది. మానవుల పరిస్థితి, జంతువుల యొక్క పరిస్థితి ఆ యోవేలు కాలములో ఎలాగైతే ఉందో ఇప్పుడు కూడా ఇంచుమించుగా అలాగుననే ఉంటుందని మనము జ్ఞాపకం చేసుకోవాలి. యోవేలు అనే మాటకు అర్థం యెహోవాయే దేవుడు. యెహోవాయే దేవుడు అని అర్థం. క్రీస్తు పూర్వం 835వ సంవత్సరంలో ఈ యొక్క గ్రంథం లిఖించబడ్డాది. యోవేలు అనే మాటకు అర్థం యెహోవాయే దేవుడు. ఈ యోవేలు యొక్క ముఖ్యమైన బోధ ఏమిటంటే, యెహోవా దినము వస్తుంది ప్రజలారా, మీరు జాగ్రత్తగా ఉండండి. యెహోవా దినము వస్తుంది, అది భయంకరమైన దినము. 15వ వచనం, ఆహా యెహోవా దినము వచ్చేనే, అది ఎంత భయంకరమైన దినము, అది ప్రళయము వలనే సర్వశక్తుని యొద్ద నుండి వచ్చును. అవును, ఇంతకంటే భయంకరమైనటువంటివి రాబో కాలంలో కొన్ని సూచనలు మనం చూస్తాము. అంతకంటే భయంకరమైనటువంటి ఒక రోజు ఉంది, అదే యెహోవా దినము, ప్రభువు దినము. ఎందుకని భయంకరం అది? దానిని ఏ మనుషుడు తప్పించుకోలేడు. ప్రతి మనిషి దేవుని తీర్పు ముందు నిలబడవలసిందే. కనుక దానిని మనం తప్పించుకోవాలి, దానికి భయపడాలి అని దేవుని వాక్యం చెబుతుందండి. యోవేలు యొక్క ముఖ్యమైన బోధ ఏమిటంటే, యెహోవా దినం వస్తుంది, అది ఎంతో భయంకరమైన దినము, అది ప్రళయం వలె వస్తుంది, సర్వశక్తుని యొద్ద నుండి వస్తుంది అని ప్రజలకు ఆయన ప్రకటన చేశాడు. ఇక్కడ మనం యోవేలు మొదటి 2-3 వచనాలు చూస్తే ఒక 3 విషయాలు మనం చూద్దాం. యోవేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో 3 విషయాలు మనం చూద్దామండి. మొదటిది, విపత్తు ఎలా వస్తుందో ప్రకటించాడు ఆయన. రెండవది, విపత్తుకు కారకులెవరో ప్రకటించాడు. మూడవది, ఈ విపత్తును ఎవరు అనుభవిస్తారు. 3 విషయాలు: విపత్తు ప్రకటన,
ప్రకటించబడుతుంది విపత్తు. అలాగే విపత్తుకు కారకులు ఎవరు? మూడవది, ఈ విపత్తును ఎవరు అనుభవిస్తారు, ఎవరు దీన్ని పొందుకుంటారు? మొదటి కారణం చూద్దాం. విపత్తు ప్రకటన. ప్రస్తుతం మన కోవిడ్-19 లాగానే, కరోనా వైరస్ లాగానే ఆనాడు కాలంలో కూడా గొప్ప ఆపద సంభవించిందండి. ఆపద సంభవించింది. నువ్వు వెళ్ళి ప్రకటించు, నువ్వు అందరికీ చెప్పు. ఇలాంటిది ఎప్పుడైనా జరిగిందా? అసలు ఎప్పుడైనా జరిగిందా? మన పితరులో కానీ, మనమున్న ఈ తరంలో కానీ ఇలాంటి సంగతి ఎప్పుడైనా జరిగిందా? తెలియదు కదండి. సడన్గా వచ్చింది. అసలు మనకి చిన్నపిల్లలకి ఏంటి అర్థం అవ్వట్లేదు. ఏమిటి ఇదంతా కూడా? చక్కగా స్కూల్కి వెళ్ళేవాళ్ళు, చక్కగా ఆడుకునేవాళ్ళు. అసలు ఏంటి అందరూ ఇళ్లలో ఉండటం ఏంటి? మేము కూడా ఉండటం ఏంటి ఇళ్లలో ఉండటం ఏంటి? అసలు ఏం అర్థం కావట్లేదు వాళ్ళకి. ఎందుకు కొంతమంది ఆడవారికి కూడా కరోనా వైరస్ ఉందంటే అది ఎక్కడ కనపడుతుంది అన్నట్టుగా అంటున్నారు. కనపడటం లేదు అది. అంటే అసలు ఈ మైండ్లోకి రాలేకపోతున్నారు. ఈ పరిస్థితిలోకి వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏమిటిది? అసలు ఎలా జరగటం ఏంటి? ఎప్పుడైనా జరిగిందా? మీ కాలంలో కానీ, మీ పితరుల కాలంలో కానీ ఎప్పుడైనా జరిగిందా? పెద్దలారా ఆలకించండి, పెద్దలారా ఆలకించండి. ఎవరి పెద్దలు? దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఈ ఎలాంటి సంగతి మీ దినములలో కానీ, మీ పితరుల దినములలో కానీ జరిగినదా? ఎవరు? పెద్దలారా ఆలకించాలి. పెద్దలు ఎవరు? నాయకులు, ఏలుకులు, అధికారం కలిగినటువంటి వారు. వీరందరూ మీరు ఆలకించండి. ఏమిటి అధికారం? ఎవరిచ్చారు? హోదా ఎవరిచ్చారు? ఇచ్చిన వారిని మర్చిపోయి మీరు ఆలకించండి. ఇలాంటిది ఎప్పుడైనా జరిగిందా? మీరు చేయగలరా? ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితుల్లో నాయకులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. పరిస్థితి చేయి దాటిపోయింది. ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి ఇది. ప్రకటనిస్తున్నాడండి, యోవేలు ప్రకటిస్తున్నాడు. పెద్దలారా ఆలకించండి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినండి. అసలు దేవుని మాట ఎవరు వింటున్నారు? మనుషులు దేవుని మాట వింటున్నారండి? ఎవరైనా వింటున్నారండి? వినకే కదా. యెషయా గ్రంథం 1:2 దేవుడు అంటున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి పెద్దవారిగా చేశాను, గొప్పవారిగా చేశాను, అన్నీ ఇచ్చాను వాళ్ళకి. ఎంత మేలు చేశాను, ఎంత సౌకర్యాలు కల్పించాను వాళ్ళకి. కానీ నా మీదే తిరుగుబాటు చేశారు వాళ్ళు. నన్ను విడిచిపెట్టేశారు. ఇచ్చిన నన్ను కనీసం జ్ఞాపకం చేసుకోవట్లేదు, కృతజ్ఞత చూపించటం లేదు. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు. ఇలాంటి వాళ్ళు అయిపోయారు మానవులు, మనుషులు. వింటున్నారండి? ఎవరైనా వింటున్నారా? మనుషులు వినటం లేదు. ఒకవేళ వింటే చూడండి, యెషయా గ్రంథము 55:3 యెషయా గ్రంథము 55:3 చదువుతున్నాను. యెషయా 55:3 చదువుతున్నానండి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఎంత గొప్ప మాట! మీరు వినండి. వింటే దావీదుకు చూపిన శాశ్వతమైన కృప నేను మీకు చూపిస్తానంటున్నాడు దేవుడు. దేవుని పిల్లలు దేవుని మాట వింటే ఎంత మంచిదండి. కానీ ముఖ్యంగా దేవుని పిల్లలు అని చెప్పుకునేటువంటి వారు, దేవుని పిల్లలమని చెప్పుకునేటువంటి వారు, రక్షించబడ్డాము అని చెప్పుకునేటువంటి వారు దేవుని యొక్క మాట వింటున్నారా? వినటం లేదు.
అసలు దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించటం లేదు. మరి ఏం వింటున్నారు? వారి కొరకు వారి హృదయానికి చక్కగా ఉన్నటువంటి మాటలు ఎవరైనా చెబితే వింటున్నారు. దేవుని యొక్క సత్యాన్ని వినటం లేదు. కానీ వారికి హృదయానికి నచ్చినది వారు ఏదైతే వినగలుగుతారో అలాంటి మాటలు వింటున్నారే కానీ అసలు దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఆ యొక్క మనసును తెలిపేటువంటి ఆ మాటలు మాత్రం మనుషుడు వినటం లేదు. చూడండి, ఆమోసు గ్రంథం 8:11 ఆమోసు గ్రంథం 8:11 దేవుని యొక్క పిల్లలు దేవుని వాక్యాన్ని వినలేని కారణం చేత చెప్పేటట్టు మాట చూడండి. రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టిస్తును. అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు. అసలు విచిత్రం కదా. ఈనాడు వాక్యానికి కరువు ఏముంది చెప్పండి ఒకసారి. అసలు ఈనాడు వాక్యానికి కరువు ఉందా? వాక్యం కరువు లేదు కదా. యూట్యూబుల్లో కరువు వాక్యం ఉంది. ఎంతోమంది సావుకులు చెబుతున్నారు, వాక్యం చెబుతున్నారు, ఎంతెంతో వాక్యం ఉంది. అసలు ఈ మాటకు అర్థం ఏమిటి? దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవాలి అనుకునే వాక్యం కంటే ఈ లాక్డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారా, మళ్ళీ ఎప్పుడు మరలా మామూలుగా అయిపోదామా అన్నటువంటి యొక్క తపనే ఎక్కువైపోయింది. ఆ తపన మరలా ఆ జీవితాల్లోకి వెళ్ళిపోదాం, అలాంటి స్వేచ్ఛా వాతావరణంలోకి వెళ్ళిపోదాం. ఏంటి ఇంట్లో బంధించారేంటి మమ్మల్ని? బంధించుకున్నామేంటి? ఇది కాదు మేము కోరుకున్నది. దేవుడు అంటున్నాడు, నా ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకోవటం లేదు. అసలు నేను మిమ్మల్ని ఎందుకు పుట్టించానో, ఎందుకొరకు మీరు బ్రతకాలో, ఎందుకొరకు మీరు జీవించాలో ఆ విషయం ఏమీ అర్థం చేసుకోకుండా మీరెంతో మరి వాక్యం కొరకు, మాటల కొరకు మీరు ఇప్పుడు ప్రయాసపడుతున్నారు, కానీ అది మీకు దొరకదు. అనగా దేవుని ఉద్దేశాన్ని చెప్పగలిగేటువంటి వారు బహు కొద్ది మంది మాత్రమే ఉన్నారు. దేవుని యొక్క ఉద్దేశాలను చెప్పేవారు మనుషులు కూడా వినటం లేదు. మనుషులు ఏది వినగలరో అది మాత్రమే ప్రకటన చేసే మరి వారే ఈ లోకంలో ఉన్నారు. మనుషులు అదే కోరుకుంటున్నారు. అసలు దేవుని మాట వినటం లేదు. దావీదుతో చెప్పారు, దావీదు విన్నట్టుగా మీరు వింటే శాశ్వతమైన కృపను మీకు చూపుతాను. ఇదంతా అండి. కనుక దేవునికి మనము భయపడదాం. ముందుగా దేవునికి భయపడదామండి. ఈ విషయాన్ని మీరు మీ బిడ్డలకు చెప్పండి. మీ బిడ్డలకు చెప్పండి, వాళ్ళు వారి పిల్లలకు చెప్తారు, వాళ్ళు వాళ్ళ పిల్లలకు 4 తరాలు అలాగున మనము మన పిల్లలకు చెప్పాలి. రే, ఈ లోకంలో మనం జీవిస్తున్నాము కనుక మనము దేవునికి నచ్చినట్టుగా ఉండాలి. దేవుని యొక్క చిత్తానికి మనం లోబడి విధేయత చూపుతూ మనము విధేయత కలిగి మనం జీవించాలి. దేవుని తర్వాతే ఈ జీవితము అని మనము ఎప్పుడైతే మన పిల్లలకు మనం చెబుతామో, చెప్పగలుగుతామో, దైవ భక్తిలో మనం పెంచగలుగుతామో అది మంచిది. ఎప్పుడైనా అలాంటి జరిగిందా? ఇప్పుడైనా దేవుని యొద్దకు మనం వద్దాము. ఆమేన్, స్తోత్రం, హల్లెలూయా. రెండవది, విపత్తుకు కారకులు ఎవరు? అసలు ఎవరండి? ఎవరు కారకులండి? ఈ కోవిడ్-19 ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? సరే, అవన్నీ కూడా మనకు అప్రస్తుతం, మనకు అందరికి కూడా, ఎందుకంటే తెలుసు. అయినా ఎలా వచ్చిందో మనం ఒకరినొకరు బహుశా ఇలాంటివి సమాజంలో ఎన్నో మనము చూస్తున్నాం. మనము దేవుని స్థానాన్ని
ఆక్రమించినటువంటి మానవుడు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు పొందుకొని ధనముతో, అధికారముతో, హోదాతో దేవుడు నీకు ఇంత భాగ్యం ఇస్తే దా స్థానాన్ని నీవు నిలుపుకోలేక సాక్షాత్తు దేవుని స్థానాన్నే తీసేసుకోవాలనేటువంటి దురాశ మానవునికి వచ్చినందువలన కలిగినటువంటి ఇలాంటి ఉపద్రవాన్ని ఆయన ఏడుస్తూ పశ్చాత్తాపడుతూ ఆయన ఈ యొక్క ఉగ్రతకు ఆయన అనుమతించాడని దేవుని వాక్యం రుజువుపరుస్తుందండి. దీనికి విపత్తు కారకులు ఈ యొక్క మిడతలు ఆనాడు, మరి ఈనాడు ఇలాంటివి ఎన్నో మనము చూడబోతున్నాం. మనము మూడవ విషయం ఏమిటంటే ఈ విపత్తును ఎవరు అనుభవిస్తారు? ఈ విపత్తును ఎవరు అనుభవిస్తారు? ఎవరు అనుభవిస్తారో 3 వర్గాల వారు ఉన్నారు. అనుభవించేవారు 3 వర్గాల వారు. ఎవరు? మొదటిగా 3 వర్గాల వారు. చూడండి, 5-6 వచనాలు చదువుతున్నాను. 5-6 వచనాలు. అనుభవించేవారు ఎవరంటే 3 వర్గాల వారు. మత్తులారా, మేలుకొని కన్నీరు విడువడి, ద్రాక్షరస పానము చేయువారులారా రోదనము చేయుడి. క్రొత్త ద్రాక్షారసం మీ నోటికి రాకుండా నాశనమాయను. లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదికి వచ్చి ఉన్నది. వాటి పళ్ళు సింహపు కోరల వంటివి, వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది. అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి, నా అంజూరపు చెట్లను తుత్తినీలుగా కొరుకుయున్నవి. బెరడు వలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలుపాయను. చెట్లు ఎవరివి? నా చెట్లు అంటున్నాడు. నా ద్రాక్ష చెట్లు, నా అంజూరపు చెట్లు, నా దేశం. నా దేశం ఇది. భూమి ఎవరిది? ఆయనదే. నా దేశం. చెట్లు ఎవరివి? నా చెట్లు, నా భూమి, నా చెట్లు. నాశనం చేయటానికి మిడతలకు దేవుడు అనుమతించాడు, అధికారం ఇచ్చాడు. నా చెట్లు. కనుక మత్తులారా తిని త్రాగేవారు, కేవలం కడుపు కొరకే, తినటానికే, త్రాగటానికే బ్రతికేవారు, మీరు ఇప్పుడైనా మీరు మేల్కొనండి. ఎందుకంటే ఇక ముందు ఇలాంటి కరువు కాలంలో మీకు త్రాగటానికి ఆ ద్రాక్షరసం ఉండదు. ఆనాడు ద్రాక్షరసం ఏమో ఇప్పుడు తయారు చేసుకుంటున్నారు, తయారు చేసుకోవటానికి కూడా ఉండకపోవచ్చు. కనుక మత్తులారా, మీరు మేల్కోవాలి. కేవలం తినేవారులారా మీరు మేల్కోవాలి. ఆహారము కొదువైపోతుంది. దేవుడు అనుమతించాడండి. దేవుడు అనుమతించాడు. దేవుని చిత్తం లేకుండా మనము ఆహారం తినగలమా? మీరు ఏడవండి. ఆ రోజుల్లో ద్రాక్షరసం అయిపోయింది, కొరత అయిపోయిందండి, కొరత అయిపోయింది. ఈనాడు కూడా మరి ఇలాగే పరిస్థితి ఉంటే ఎక్కడికక్కడే అన్ని పనులు ఆగిపోయాయి. మనుషులకు తినటానికి ఆహారం నిలవన్నంత వరకు కొంతవరకు పర్వాలేదు. తర్వాత అన్నీ కూడా మనుషులే కాదండి, జంతువులకు కూడా ఆహారం దొరకటం లేదు. మనుషులు వాటికి ఆహారం పెట్టడం లేదు. అవి దిక్కుతోచక వీధుల్లో తిరుగుతున్నాయి. జంతువులకి ఆహారం లేదు, మనుషులు బయటకు రావటం లేదు. ఏమిటి పరిస్థితి? కనుక మత్తులారా, ఇంతవరకు చేసింది చాలు. మీరు మీ మత్తు విడిచి దేవునికి ప్రార్థన చేయండి. 2వ వర్గం వారు ఎవరంటే 9వ వచనం చదువుతున్నాను. నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరములోనికి రాకుండా నిలిచిపోయను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు అంగలార్చుచున్నారు. 13వ వచనం అండి. యాజకులారా, గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి. బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారులారా, రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా, గోనె పట్ట వేసుకొని రాత్రి అంతయు గడుపుడి. నైవేద్యమును
పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయెను. రెండో వర్గం వారు ఎవరంటే యాజకులు, ప్రజలకు దేవునికి మధ్యవర్తులుగా ఉన్నటువంటి వారు. మందిరములో పరిచర్య చేసే యాజకులు అంగలార్చాలి. బలిపీఠం వద్ద పరిచర్య చేసేవారు మీరందరూ కూడా పరిచారకులు, దేవుని పరిచారకులు. ఎందుకంటే నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయాను. ఎందుకంటే ప్రజలందరూ కూడా మరి కరువు కాటకాల్లో ఉన్నారు. యాజకులు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు వారికి కలిగినటువంటి వాటిలో నుండి ఆ ప్రథమ ఫలాలు, అలాగుననే పరిశుద్ధులకి ఇచ్చేటువంటి ఆ యొక్క కానుకలు తీసుకుని వచ్చి దేవుని యొక్క ఆలయంలో వారు చెల్లించాలి. అవి దేవుని యొక్క సన్నిధిలో బలిపీఠం వద్ద పరిచర్య చేసేవారు వాటిని తినాలి. చూడండి, సంఖ్యాకాండము 18వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతున్నాను. వారు యెహోవాకు అర్పించు వారి ప్రథమ ఫలములను, అనగా నూనెలో ప్రశస్తమైనదంతయు, ద్రాక్షరస ధాన్యములలో ప్రశస్తమైనదంతయు నీకిచ్చి తిని, వారు తమ దేశపు పంటలన్నిటిలో యెహోవాకు తెచ్చు ప్రథమ ఫలములు నీవియగును. నీ ఇంటిలోని పవిత్రులందరూ వాటిని తినవచ్చును. ఇశ్రాయేలులో మీరు కట్టబడిన ప్రతి వస్తువు నీదగును. మనుషులదేమి జంతువులదేమి వారు యెహోవాకు అర్పించు సమస్త ప్రాణులోని ప్రతి తొలుచూలు నీదగును. ఎలాగున ప్రజలు వాటిని తీసుకురావాలి. ఈ ప్రథమ ఫలాలు పరిశుద్ధమైనటువంటి ప్రతి దానిలో కూడా శ్రేష్టమైనది తీసుకుని వచ్చి యాజకులకి, ఎందుకంటే యాజకులు వాటి ద్వారానే పోషింపబడాలని దేవుని యొక్క నియమం ఉందండి. దేవుని యొక్క నియమము కనుక అవి యాజకులు మాత్రమే అవి తినాలి. కనుక అవి ప్రజలు కరువుల్లో ఉన్నారు, వాళ్ళు ఎంత వేదంలో ఉన్నారు, వారు నీ దగ్గర తీసుకురావటం లేదు. వారికి కరువే, నీకు కరువే. కనుక నీవేం చేయాలి? ఇప్పుడు రోదనం చెయ్యి. నిలిచిపోయింది. ఈ క్రమం అంతా కూడా తప్పించేశాడు మానవుడు. ఇలా జరగాలి. ఎందుకంటే తమకు నచ్చినట్టుగా, హృదయానికి తోచినట్టుగా దేవుని యొక్క మాటలన్నిటిని కూడా తప్పించేసి ఈనాటి ఈ యొక్క పరిస్థితికి కారుకుడైపోయాడు మానవుడు. యాజకుడికి ఇవ్వాల్సినటువంటి యొక్క ప్రథమ ఫలాలు, దశమ భాగాలు యాజకుడికి చెల్లించకుండా వాళ్ళకు సొంత ఉద్దేశంతో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు. దేవునికి నచ్చినట్టుగా చేస్తున్నారు. ఇదంతా కూడా దేవునికి అవిధేయులుగా జీవించినందువల్లనే కదా. కనుక యాజకులారా, మీ మీద కూడా ఈ యొక్క ఉపద్రవం వచ్చింది. కనుక మీరు కూడా ఏం చేయాలి? మీరు ఇప్పుడు కష్టాలు గుండా వెళ్తున్నారు కనుక మీరు కూడా రోదనం చెయ్యండి. ప్రజలు ఎలాగైతే కష్టాలు గుండా వెళుతున్నారో, అంతా నష్టపోయారో, ఎలాగైతే వాళ్ళ జీవన విధానం ఛిద్రమైపోయిందో ఆ పరిస్థితి మీది కూడా. ఇప్పుడు చూడండి, యాజకుడు కూడా ఆహారం లేక గృహాల్లో ఉంటున్నారు. ఇప్పుడు చాలామంది ఇంచుమించుగా 7 వారాల నుండి దేవాలయాలు తెరవబడటం లేదు. యాజకులకి చిన్న యాజకులు ఉన్నారు, వారు పోషింపబడటం చాలా కష్టమవుతుంది. ఎందుకని? ప్రజలు ఎలాగో యాజకులు కూడా అలాగే. మీరు కూడా ఏడవండి. నిలిచిపోయింది కదా, మీరు కూడా ఏడవండి. చూడండి, ఈ రోజున ఎంత భయంకరంగా ఉందో పరిస్థితి. కరువు కదా, ఏ యంత్రాలు తిరగటం లేదు, ఫ్యాక్టరీలు లేవు, మూసేశారు. రవాణా లేదు, మూసేశారు.
చేతి పనులు లేవు, వ్యవసాయం లేదు, ఉద్యోగాలు చేయటం లేదు. అంతా అంతా ఆగిపోయింది, అంతా నష్టమైపోయింది. యాజకులారా, దీన్ని బట్టి మీరు అంగలార్చాలి. ముఖ్యంగా దేవుని సేవకులారా, ఈ పరిస్థితికి మనము నిలబడి దేవుని సన్నిధిలో మనం వేడుకోవాలి, ప్రార్థించాలి. ఈ ఉగ్రతను తప్పించమని దేవుని అడగాలి. ముఖ్యంగా యాజకులు ఏంటంటే మనమే, దేవుని సేవకులు ఏంటంటే మనము. రాత్రంతా మేల్కొని దేవునికి మనం వెనపెట్టుకోవాలట, దేవుని అడగాలట. రోదన చెయ్యండి దేవుని సన్నిధిలో. 3వ గుంపు వారు ఎవరంటే 10వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. పొలము పాడైపోయెను, వారు రైతులు, రైతు కూలీలు, చేను కాపలాదారులు, మీరందరూ ఏడవండి. పొలం పాడైపోయింది, భూమి అంగలారుస్తుంది, క్రొత్తది ఏది రావటం లేదు, పాతవే ఉన్నాయి. ప్రభుత్వం వారు అవి లెక్క చెప్పి ఇస్తున్నారు. క్రొత్తవి రాకపోతే ఇంకెక్కడి నుంచి ఇస్తారు ప్రభుత్వం వారు? పంటలే పండకపోతే పంట పండుతానికి భూమి పాడైపోయింది, పని చేసేవారు లేరు. కనుక సేద్యగాళ్ళారా, మీరు సిగ్గుపడండి. ఒక విద్యార్థి ఉన్నాడు, తను రాత్రంతా కూడా మెలకుగా ఉండి చదువుకుంటున్నాడు, పగలు చదువుకుంటున్నాడు. ఆ తల్లిదండ్రులు చక్కగా అనుకుంటున్నారు, మా యొక్క అబ్బాయి చాలా కష్టపడి చదువుకుంటున్నాడు, చాలా రాత్రి అనక పగలనక. ఆ తల్లి ఏమో ఎక్కడ నిద్ర వస్తుందో అని టీ కాసి ఫ్లాస్కులో పెట్టి ఇచ్చి, చదువుకుంటావు కదా, టీ తాగుతూ ఎప్పుడైనా నేను కొనుక్కొచ్చినప్పుడు టీ తాగుతూ మెలకుగా ఉండి చదువుకోమని ఆ తల్లి టీ కాసి ఇచ్చింది, ఫ్లాస్కులో పెట్టి ఇచ్చింది. బాగా చదువుకున్నాడు, పరీక్ష రాశాడు, ఫెయిల్ అయిపోతే ఏమనాలి? సిగ్గుపడతాడు కదా. అప్పుడు అంటారు కదా, అంజూరపు చెట్లను తుత్తినీలుగా కొరికియున్నవి. చెట్టు యొక్క బెరడు కూడా ఒలిచేసి చెట్టు యొక్క కొమ్మలు తెల్లగా చేసేసాయట, అంత పాడు చేసేసాయట. ఇలాగా కనుక సేద్యగాళ్ళారా, మీరు సిగ్గునందండి. దేవుడు అంటున్నాడు, ఈ భూమి నాదే, ఈ చెట్లు నావే, ఇవన్నీ నావే, నా చిత్త ప్రకారంగానే ఏదైనా జరుగుతుంది. దేవుడు ఎంత ఫ్యానిక్ని కూడా ప్రపంచం అనుభవిస్తుంటే దేవుడు అనుమతించాడు. అది దేవుని యొక్క చిత్తమే. కారణం మనుషుని యొక్క అవిధేయతను బట్టి, మనిషి యొక్క చీకటి, ఈ యొక్క ఆ చీకటి నాయకత్వాన్ని బట్టి దేవుడు అనుమతించాడని ప్రభునామాన్ని బట్టి మీకు మనవి చేస్తున్నాను.
కనుక ప్రతి మనిషి దేవుని అధికారానికి ఒప్పుకోవాలి, దేవునికి భయపడాలి, ఆయనకే విధేయత చూపించాలి, ఆయనకే ప్రార్థించాలి. దేవునికి తప్ప మానవుడు అన్నిటికీ భయపడుతున్నాడు, కానీ దేవునికి భయపడటం లేదు. మనం చూచాం కదా యోవేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఈ విపత్తు ప్రకటిస్తున్నాడు యోవేలు. విపత్తు ఎలాగుంటుందో. రెండవది, విపత్తు కారకులు ఎవరు? మిడతలు, గొంగలి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు. అలాగే ఈ విపత్తును అనుభవించేది ఎవరు? అందులో మూడు వర్గాల వారు కేవలం మత్తులుగా ఉండి కేవలం తిని త్రాగేటువంటి వారు మాత్రమే, దేవుని లెక్క లేకుండా, దేవుడంటే భయం లేకుండా జీవించేవారు. ఇక మత్తు విడమండి మీరందరూ కూడా. రెండవది, యాజకులు, దేవుని సేవకులు, మీరు కూడా ముఖ్యంగా మీరు ప్రార్థించాలి. వారందరి బదులుగా మీరు ప్రార్థించాలి. మూడవది, వ్యవసాయం చేసేటువంటి సేద్యగాళ్ళు, రైతులు, దాని పనిచేసే కాపలాదారులు, రైతు కూలీలు, పనిచేసేవారు. పొలం పాడైపోయింది, వారికి పని లేదు, ఇప్పుడు జీవనాధారం లేదు, ఎవరికీ లేదు. అందరూ అన్ని వర్గాల వారు ఈ నష్టాన్ని, కష్టాన్ని అనుభవిస్తున్నారు. దీనంతటికి కారణం మానవుని యొక్క అవిధేయత. అయితే దీనికంటే భయంకరమైనటువంటి దినం ఒకటి ఉంది. అదే 15వ వచనంలో, యెహోవా దినము వచ్చేనే. ముందు ఈ దేవుని యొక్క దినము, ప్రభు యొక్క దినము రాబోతుంది. దీనికి ఎవరు తాళగలరు? ఎవరు సహించగలరు? అది ప్రళయం వలె సర్వశక్తిని యొద్ద నుండి వస్తుందట. కనుక ఎవరు భరించగలరు? కనుక మనము దీనిని ఎదుర్కోవటానికి మనం చేయవలసిన పని ఏమిటంటే, 8వ వచనంలో దీని సొల్యూషన్ చెప్తున్నాడు యోవేలు. పెనిమిటిపోయిన యవనురాలు గోనె పట్ట కట్టుకొని అంగలార్చున్నట్లు నీవు అంగలార్చుము. పెనిమిటిపోయిన యవనురాలు, యవనస్తురాలు పెళ్ళయిన తర్వాత, యవనురాలుకి పెళ్ళయిన తర్వాత భర్త చనిపోతే ఆ యవనురాలు పడే ఆ యొక్క రోదన, ఆ యొక్క అంగలార్పు ఎవరు కూడా చేయలేరు. ఎందుకంటే తను ఎంతో భవిష్యత్ జీవితాన్ని ఊహించుకొని, భవిష్యత్ జీవితాన్ని ఆనందించాలని ఎంతో వాంఛతో వివాహం చేసుకొని భర్తను పోగొట్టుకుంటే ఎలా రోదిస్తుందో, మీ అందరి పరిస్థితి అలాగే ఉంది. ఇప్పుడు మీరు అలాగ రోదించండి. వారు వీరని లేదో, అందరూ కూడా అలాగే రోదించండి, అలాగే రోదించండి. బ్రతిమాలుకోండి, దేవుణ్ణి బ్రతిమాలుకోనండి. ముఖ్యంగా యాజకులు మీరు ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరూ మీ దేవుడని యెహోవా మందిరములో సమకూర్చుడి. మీరు చెయ్యాలి, పని చెయ్యాలి. మీరు ముఖ్యంగా వీటన్నిటి విషయంలో మీరు దేవుని సన్నిధిలో రోదన చెయ్యాలి. యాజకులారా గోనె పట్ట కట్టుకుని అంగలార్చుడి, బలిపీఠం వద్ద పరిచయం చేయవారులారా రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా గోనె పట్ట వేసుకుని రాత్రి ఎంతయు గడపండి. మీరు ఎలాగరా పెనివిటిపోయిన యవనస్తురాలు ఎలాగైతే రోదిస్తుందో అంత రోదనతోనూ వేదనతోనూ దేవుని సన్నిధిలో మీరు గోజాడాలి, అడగాలి. అప్పుడు కనికరంగల దేవుడు కనికరిస్తాడు. మనం చూస్తుండగానే ఆహారం పాడైపోయింది. పోనీ విత్తనాలు వేద్దామంటే విత్తనాలు మట్టి పెట్టల కింద కుళ్ళిపోతున్నాయి, విత్తనం మొలవటం లేదు. ఎందుకంటే అంత డ్యామేజ్ అయిపోయింది ఈ యొక్క పరిస్థితులను బట్టి. చివరగా జంతువులకు కూడా ఆహారం లేదు, పక్షులకి, వీటన్నిటికీ ఆహారం లేదు. ఎందుకు? గేదెలు, ఆవులు ఆ చేలో పైరు
ఆ గడ్డిని తింటున్న తర్వాత చివరికి వచ్చేటువంటి చివరి భాగం ఉందే, ఆ చివరి భాగాన్ని తినే గొర్రెలు ఆ చివరి భాగాన్ని కూడా తిని వాటి కడుపు నింపుకుంటాయట. అంటే అన్నీ తిన్న తర్వాత గొర్రెలు వెళ్ళి ఆ చివరి భాగాన్ని, గేదెలు తిన్న తర్వాత, ఆవులు తిన్న తర్వాత ఇంకెక్కడో చివరి భాగాన్ని కొంచెం మిగులున్న ఆ భాగాన్ని తిని ఈ గొర్రెలు కడుపు నింపుకుంటాయట. అయితే ఆ గొర్రెలకు కూడా ఇప్పుడు ఆహారం లేదు. అంటే దేవుని పిల్లలు కనబడేటువంటి వారికి కూడా ఆహారం లేదు. ఆహారం లేదు. చివరికి వాడికి కూడా ఆహారం లేదు. అయితే ఈ ఉగ్రత నుండి తప్పించబడాలి. మనము దేవునికి ప్రార్థిస్తే దేవుడు ఈ ఉగ్రత నుండి తప్పిస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, యోవేలు 2:12 యోవేలు 2:12 చదువుతున్నాను. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడని యెహోవా కరుణా వాత్సల్యములు గల వాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడని యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పమును మీకు దీవెనగా అనుగ్రహించును. కనుక ఈ పరిస్థితిని మార్చగల దేవుడు మన దేవుడు సమర్థుడు. ఆయన ధైర్యంతో దేవుని సన్నిధిలో మనము వేడుకుంటే, గోజాడితే మనకు మాత్రమే కాదు, మన ద్వారా సమాజానికి దేవుడు మేలు చేయబోతున్నాడు. సమాజాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఈ ఉపద్రవాలను తప్పించబోతున్నాడు. అయితే ఒక విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. ఏమిటంటే ఇవన్నీ కూడా దేవుని యొక్క రాకడకు ముందు సూచనలు, శాంపిల్స్. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ప్రళయ దినము, యెహోవా దినము, అదే ప్రభువు దినము త్వరగా రాబోతుంది. దానికి ఎవరు తాళలేరు. అది భయంకరంగా దేవుని యొద్ద నుండి ప్రళయముగా వస్తుంది. అయితే ఆ దినమందు నీవు ధైర్యంగా నిలబడటానికి ఇప్పుడే నీవు మనసు మార్చుకొని నీ మత్తును విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి ఆయనకి విధేయత చూపించు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, రక్షిస్తాడు. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమగల మా ప్రభువా, నీ నామానికి వందనాలు. ఈ చక్కని వాక్యాన్ని మీరు మాకు ఇచ్చారు నాయన. ఈ వాక్యం ద్వారా మమ్మలను హెచ్చరిస్తూ బలపరిచారు. నేను ఉన్నాను, భయపడొద్దన్నారు. కనుక నీవు సమస్తమును మార్చగల దేవుడవు. నీవు మమ్మలను నీ కృపలోనే జ్ఞాపకం చేసుకొని నీ యొక్క సన్నిధిలో మమ్మలను ప్రభువా భద్రపరిచి ఈ భయంకరమైన ఈ పరిస్థితుల్లో నీ బిడ్డలందరినీ, వారి వారి కుటుంబాలను, సంఘములను నాయన జ్ఞాపకం చేసుకొని నీవే తండ్రి అందరినీ నీ కృపలో భద్రపరచమని, క్షేమం అనుగ్రహించమని, అలాగే మా నాయకులకు తగిన జ్ఞానం ఇచ్చి ప్రభువా వారు కూడా నీ ద్వారానే ఈ ఉగ్రత తొలగిపోతుందని వారు కూడా నిన్ను ప్రభువా ఎరిగి నిన్ను సేవించడానికి కృప దయచేయమని, వారి వారి స్థితులు అందరికీ తగిన జ్ఞానమును దయచేయమని, పరిచయం చేస్తున్న బిడ్డలందరికీ తగిన మరి ఆ యొక్క ప్రభువా మరి ఆ యొక్క ధైర్యమును, ఆ యొక్క ప్రభువు నాయన మరి వారికి తగినటువంటి మేలులు మీరు దయచేయమని యేసునామమున నడుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము. యేసు రక్త సంపూర్ణ విజయం కలుగునుగాక. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి ప్రేమ సమాధానము మనందరకు, ఆయన కొరకు ఎదురు చూచే భక్తులందరకు సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.
ఆమేన్.